హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజులేద. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు గజ్వేల్ నుంచి మనకు పాటలు పాడడానికి సింగర్ రావడం ఇక్కడ జరిగింది. సొంతంగా పాటలు కట్టుకోవడంతో పాటు పాటలు పాడటం కూడా వస్తుందంట. సో మరి చాలా పాటలు అట్లా తన దగ్గర ఉన్నాయి. నా దగ్గర పాటలు చాలా బాగున్నాయి, ఒకసారి వినండి వినండి అనేసి మన దగ్గరికి రావడం జరిగింది. సో మరి ఆ పాటలు ఏంటని తన ద్వారా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. బాగున్నారమ్మా? బాగున్నా. సో ఏం పేరమ్మా? నరసమ్మ. నరసమ్మ గారు, పాటలు మీరు సొంతంగా రాసుకొని పాడుతున్నారు కదా. సో మరి మీరు ఫస్ట్ రాసుకొని పాడిన పాట ఏంటిది? ఎర్ర ఎర్ర డబ్బలది. ఎర్ర ఎర్ర డబ్బలది. ఎర్ర ఎర్ర డబ్బలది ఒకసారి పాడతారా? పాడండి. తెల్ల తెల్ల డబ్బాలాది తెల్లారెడ్డి బండి పోతున్నది, తెల్ల తెల్ల డబ్బాలాది తెల్లారెడ్డి బండి పోతున్నది. ఏడికి పోతుందా ఎల్లు కల్లు గుల్లు పనం జల్లు, ఏడికి పోతుందా ఎల్లు కల్లు గుల్లు పనం జల్లు, గల్లు గుల్లు పనం జల్లు, గల్లు గుల్లు పనం జల్లు. ఏడికి పోతుందా ఎల్లు గల్లు గుల్లు పనం జల్లు. పచ్చ పచ్చ డబ్బాలాది పచ్చరెడ్డి బండి పోతున్నది, పచ్చ పచ్చ డబ్బాలాది పచ్చరెడ్డి బండి పోతున్నది. ఏడికి పోతుందా ఎల్లు గల్లు గుల్లు పనం జల్లు, ఏడికి పోతుందా ఎల్లు గల్లు గుల్లు పనం జల్లు, గల్లు గుల్లు పనం జల్లు, గల్లు గుల్లు పనం జల్లు. ఏడికి పోతుందా ఎల్లు గల్లు గుల్లు పనం జల్లు. ఎర్ర ఎర్ర డబ్బాలాది ఎర్రరెడ్డి బండి పోతున్నది, ఎర్ర ఎర్ర డబ్బాలాది ఎర్రరెడ్డి బండి పోతున్నది. ఎడికి పోతుందా ఎల్లు గల్లు గుల్లు పనం జల్లు, ఎడికి పోతుందా ఎల్లు గల్లు గుల్లు పనం జల్లు, గల్లు గుల్లు పనం జల్లు, గల్లు గుల్లు పనం జల్లు. ఏడికి పోతుందా ఎల్లు గల్లు గుల్లు పనం జల్లు. మా నరసమ్మ గారు మొత్తానికి గల్లు గొల్లు పానం జల్లు, గల్లు గొల్లు పానం జల్లు పాట ఏడ పట్టుకొచ్చిరి వస్తే పాట నేనే అట్లా ఒక పాట పాడుతుండగా ఇవన్నీ కైగట్టిన. ఒక లైన్ దొరికితే మిగతా మొత్తం కైగట్టినావు, బాగా పాడుతున్నావు. సో మన ఏ ఊరు? గజ్వేల్ దగ్గర. జిల్లా సిద్దిపేట, మండలం గజ్వేలి. ఇక ఊరు రాయట్లపల్లి, అంటే గజ్వేలి దగ్గర. ఇంకా సిద్దిపేటనేమో జిల్లా, గజ్వేల్ మండలం. రేగట్పల్లిలో ఉండట్లేవాను? రాయట్లపల్లి. మరి రేగట్లపల్లి ఉంటే ఊరి పేరు చెప్పండి, చెప్తున్నావు. సరే సరే. ఏమో మరి ఎక్కడి నుంచి ఏమన్నా మీ సొంత ఊరు మర్చిపోయి చెప్తున్నావా? రాయట్లపల్లి. రాగట్లపల్లి. రాయట్లపల్లి. ఏం చేస్తారు మీరు? వ్యవసాయమే. మీ సారు? సారు కూడా వ్యవసాయమే. మొత్తానికైతే పాటలు పాడడానికి సాధించినావు అన్నట్టు. ఇంత దూరం మరి ఎట్లా వస్తేవి? మా కొడుకు కాల్ చేస్తే మా కొడుకు వచ్చి అదే ఇట్లా పోవాలరా మరి మీరు ఫోన్ చేసిందంటే, ఇక మళ్ళీ మీకు తెలియదు కదా నేను వచ్చి తీసుకుపోతాను. మళ్ళా మెట్రో ట్రైన్కి వచ్చినాం. మెట్రో ట్రైన్ మరి ఎప్పుడైనా ఎక్కినావా? ఫస్ట్ మెట్రో ఈ ట్రైన్ కానీ మెట్రోలు ఎక్కలే. ఇక మెట్రోలు ఎక్కలే. ట్రైన్ అంటే ఆ ట్రైన్ ఈ ట్రైన్ ఒకటే అనుకున్నావు కదా? ఒకటే అనుకున్నా. అది ఉరుకుతుంటే నా కాలు ఇట్లా పడది. పడితే మా అబ్బాయి అది గుర్తుకున్నది. అది ఆగమనుద్దా మరి పట్టుకొని? అది తెలియదు మేడం. ఆగమంటే ఆగుతుంది అది. అది ఏమవుతుంది కరెంటుతో ఏమోనట, కరెంటుదట. ఇట్లా పట్టుకుని పోతే షాక్ వస్తుంది అనుకున్నావా? ఇట్లా పట్టుకుంటే ఉంటదేమంటే ఉరిపరే ఉన్నది. మరి పడతాను అనుకున్నావు? భయం అయిందా? అట్లా ఇక భయం కాగానే మా అబ్బాయి అయితే అమ్మా అని పట్టుకున్నాడు. మొత్తానికైతే సాధించిన మెట్రో పోవాలి. అరే ఇన్ని రోజులు పాట పాడి. ఇక మా చిన్నది గ్రామం చిన్నది అయితే ఇక మేము ఇట్లా నాటేస్తున్నాగా, ఇట్లా పత్తులు కలుస్తున్నాగా, ఇక మేము ఇట్లా పాడేటోళ్ళం. పాడితే అందరు ఇక అరే వీళ్ళు పాటలు పాడుతుర్రు అట. ఇక పోషమ్మ నరసమ్మ పాటలు పాడుతుర్రు అని సింగర్ అవుతారు అట్లా ఇట్లా అని. ఇక ఇప్పుడు ఊరు పెద్దదైతేనేమో ఒక గల్లీకి ఏదైనా అయితే ఒక్కో గల్లీకి తెలుస్తుంది. మరి గ్రామం చిన్నది కదా, ఏం ఎక్కువ ఒకరింటికి ఏమన్నా చిన్నలు లేని కానీ తెలుస్తుంది, అందరికీ వస్తుంది. నువ్వు మెట్రోలో పడ్డావని అందరికి తెలుస్తుంది అట్లా. ఇక అందరు నీ అమ్మ అయితే ఏం తప్పుది చేస్తలేము. ఇక మనం పాట పాడినామని అంత ఊరంతా పుడుకుతాయి. ఇక మనం పాడే
అది చేసుకుందాం మనం పని వెనుక చీర సరే అని అది ఇక మేము పట్టుదలతో వచ్చినాం ఇక. పట్టుదలతో వచ్చి గట్టిగా పాటలు పాడాల్సిందే. సో మరి ఇంకో పాట అందుకోయి. రేపల్లవాడలో నాకు ఇష్టమూర్తి నువ్వు ఎందుకని వచ్చినావు కిష్టమూర్తి. రేపల్లవాడలో నాకు ఇష్టమూర్తి నువ్వు ఎందుకని వచ్చినావు కిష్టమూర్తి. పాల కోసం వచ్చినానే గొల్లబామ మంచి పాలు పోసి నన్ను వంపు గొల్లబామ. పాల కోసం వచ్చినానే గొల్లబామ మంచి పాలు పోసి నన్ను వంపు గొల్లబామ. రేపల్లవాడలో నాకు ఇష్టమూర్తి నువ్వు ఎందుకని వచ్చినావు కిష్టమూర్తి. రేపల్లవాడలో నాకు ఇష్టమూర్తి నువ్వు ఎందుకని వచ్చినావు కిష్టమూర్తి. పెరుగు కోసం వచ్చినానే గొల్లబామ మంచి పెరుగు వచ్చి నన్ను వంపు గొల్లబామ. పెరుగు కోసం వచ్చినానే గొల్లబామ మంచి పెరుగు వచ్చి నన్ను వంపు గొల్లబామ. పెరుగు కోసం వచ్చినానే గొల్లబామ పెరుగు కోసం వచ్చినానే గొల్లబామ. పెరుగు కోసం వచ్చినానే గొల్లబామ మంచి పెరుగు వచ్చి నన్ను వంపు గొల్లబామ. రేపల్లవాడలో నాకు ఇష్టమూర్తి నువ్వు ఎందుకని వచ్చినావు కిష్టమూర్తి. సల్ల కోసం వచ్చినానే గొల్లబామ మంచి సల్ల పోసి నన్ను వంపు గొల్లబామ. సల్ల కోసం వచ్చినానే గొల్లబామ మంచి సల్ల పోసి నన్ను వంపు గొల్లబామ. సల్ల కోసం వచ్చినానే గొల్లబామ సల్ల కోసం వచ్చినానే గొల్లబామ. సల్ల కోసం వచ్చినానే గొల్లబామ మంచి సల్ల పోసి నన్ను వంపు గొల్లబామ. రేపల్లవాడలో నాకు ఇష్టమూర్తి నువ్వు ఎందుకని వచ్చినావు కిష్టమూర్తి. ఎన్న కోసం వచ్చినానే గొల్లబామ మంచి ఎన్న వచ్చి నన్ను వంపు గొల్లబామ. ఎన్న కోసం వచ్చినానే గొల్లబామ మంచి ఎన్న వచ్చి నన్ను వంపు గొల్లబామ. ఎన్న కోసం వచ్చినానే గొల్లబామ ఎన్న కోసం వచ్చినానే గొల్లబామ. ఎన్న కోసం వచ్చినానే గొల్లబామ మంచి ఎన్న వచ్చి నన్ను వంపు గొల్లబామ. రేపల్లవాడలో నాకు ఇష్టమూర్తి నువ్వు ఎందుకని వచ్చినావు కిష్టమూర్తి. నెయ్యి కోసం వచ్చినానే గొల్లబామ మంచి నెయ్యి వచ్చి నన్ను వంపు గొల్లబామ. నెయ్యి కోసం వచ్చినానే గొల్లబామ నెయ్యి కోసం వచ్చినానే గొల్లబామ. నెయ్యి కోసం వచ్చినానే గొల్లబామ మంచి నెయ్యి వచ్చి నన్ను వంపు గొల్లబామ. మొత్తం నెయ్యి కోసం వచ్చినానే గొల్లబామ. తిరుగుతారు పోష ఒక తిరిగంటే నరసం ఇంకో తిరిగి అంటుంది. మామూలుగా నేర్చుకోలేరు కదా, మీ ఇద్దరు ఒక కాడనే నేర్చుకోరా? ఆమెకు వచ్చింది ఆమె ఆడుతుంది, నాకు వచ్చింది నేను అంతే. మేము ఇడిచిపోము, మేము ఇడుచుకుంటా ఎక్కడ ఇడిచి ఉండాం. మేము మస్తు ఏడు పోయిన పాటలు కలిసే పాడతామని చెప్తుంది మా ఇక ఆమె వాడిని పాడిని అంటే వరుసకు అత్తమ్మ ఇది అత్తమ్మ వాడిన పాటలు నేను వాడగలుగుతా కానీ నా పాటలు ఆమె వాడదు రాదు. ఆమె వాడిని నేను పాడగలుగుతా. ఇంకో పాట ఒక పాట కాదు మస్తు పాట ఉన్నాయి ఇలా. ఇంకేం పాడుతున్నావు మరి? ఏటిలా శాకమ్మ ఉష్కోటుత్కంగా ఏటిలా శాకమ్మ ఏటిలా శాకమ్మ ఉష్కోటుత్కంగా ఏటిలా శాకమ్మ. ఆశపడియా రాజు మోసపోయినడే ఆశపడియా రాజు. ఆశపడియా రాజు బంటల్లందోలే ఆశపడియా రాజు. బంటోల్లా కాచెడే రాను పొమ్మనే బంటోల్లా కాచెడే. బంటోళ్ళను కాదని తానే పోయినడే బంటోళ్ళను కాదని. ముత్యాలు ఇచ్చేను మురివే నాతోటి ముత్యాలు ఇచ్చేను. ముత్యాలు ఇచ్చేను మురివే నాతోటి ముత్యాలు ఇచ్చేను. ముత్యాలు నా ఇంట్లో ముక్క జొన్నలు రా ముత్యాలు నా ఇంట్లో. గుర్రాలు ఇచ్చేను గురువే నాతోటి గుర్రాలు ఇచ్చేను. గుర్రాలు నా ఇంట్లో గుడ్డి కుక్కలు రా గుర్రాలు నా ఇంట్లో. పౌడాలు ఇచ్చేను పలికే నాతోటి పౌడాలు ఇచ్చేను. పౌడాలు నా ఇంట్లో పచ్చి జొన్నలు రా పౌడాలు నా ఇంట్లో. పౌడాలు నా ఇంట్లో పచ్చి జొన్నలు రా పౌడాలు నా ఇంట్లో. ఏటిలా శాకమ్మ ఉష్కోటుత్కంగా ఏటిలా శాకమ్మ. గుర్తుకులేదు ఏటిలా శాకమ్మ పేరే శాకమ్మ. బట్టలు అంటే మామూలుగా శాకమ్మ అంటే బట్టలు ఉతుకుతున్నాగా రాజు కన్నేసి బండలు బండలు ఇంకా ఉన్నాయి వేరే ఉన్నాయి. మొత్తానికైతే పాటలు మంచి పట్టుకొని వచ్చినావు. ఉన్నాయి పాటలు చాలా ఉన్నాయి.